టుమారో కాంపిటీషన్లో నేను గెలిస్తేనే గెలిచినట్టు కాదు. ఆ శ్రీలక్ష్మిని ఓడించిన ప్రియంవద గారి దృష్టిలో నేను గెలిచినట్టే. గెలుస్తాను. ఐషు, నాన్న, నాకప్పుడే పెళ్ళేంటి నాన్న? పెళ్ళని ఎవరన్నారమ్మా? జస్ట్ పెళ్లి చూపులే కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? పెళ్లి చూపులంటే ఏమనుకుంటున్నారు మీరు? నువ్వు ఆగు. నువ్వు కూడా ఏంటి సుకన్య చిన్నపిల్లలాగా? నేను చిన్నపిల్లని కాదండి, ఆయిష చిన్నపిల్ల అంటున్నాను. చదువుకుంటున్న పిల్లకి అప్పుడే పెళ్ళేంటి అని అడుగుతున్నాను. నాన్న, నాకప్పుడే పెళ్ళొద్దు. తాతయ్యతో మీరే మాట్లాడండి. సింధు అక్కకి అన్నయ్యకి పెళ్లి చేసినట్టు నాకు కూడా చేసేయాలి అనుకుంటున్నారేమో. దానికి నేను ఒప్పుకొన్నానా? ఏం మాట్లాడుతున్నావు ఐషు? తాతయ్య గురించి నీకు తెలీదా? చెప్పు. తాతయ్య నిర్ణయం తీసుకున్నారంటే అది అయిపోయినట్టే. ఇక దాని గురించి ఆలోచించడం వేస్ట్. అంటే ఏంటి నాన్న? ఇప్పుడు నేను పెళ్లి కూతుర్లా రెడీ అయిపోయి పెళ్లి చూపుల్లో కూర్చోవాలా? అవును. సారీ నాన్న, నా గురించి తాతయ్య ఆలోచించకపోయినా మీరు ఆలోచిస్తారేమో అనుకున్నాను. కానీ మీరు కూడా తాతయ్యలాగే ఆలోచిస్తున్నప్పుడు నా గురించి నేనే ఆలోచించుకుంటాను. ఐషు, ఆయిష చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మామయ్య గారి మాట గురించి ఆలోచిస్తున్నారు. అవును. నాన్నగారి మాటల్లో నా కూతురు భవిష్యత్తు కనిపిస్తుంది కాబట్టి నాన్నగారి నిర్ణయం గురించి ఆలోచిస్తున్నాను. కూతుర్ని కోటలో యువరాణిలా పెంచడం ముఖ్యం కాదు. యువరాజు లాంటి వాడిని చూసి పెళ్లి చేయడం కూడా ముఖ్యమే సుకన్య. నాన్నగారు చూసిన సంబంధం అలాంటిదే. మంచి సంబంధం. పోతే మళ్ళీ రాదు. సింధు పెళ్లికి ముందు, మధుసూదన్ పెళ్లికి ముందు కూడా అందరూ ఇలాగే ఆలోచించాం. అయ్యో, కానీ ఇప్పుడు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. రేపు నువ్వు కూడా అంతే ఐషు. హ్యాపీగా ఉంటావు. నన్ను నమ్ము. అన్నయ్య అక్క హ్యాపీగా ఉన్నారని మీరనుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్ళు హ్యాపీగా లేరు నాన్న. కానీ ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకుంటే రేపు నేను కూడా హ్యాపీగా ఉండలేను నాన్న. అందుకే చావునైనా చస్తాను, కానీ ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను. అది కాదండి, మావయ్య గారు చూసిన సంబంధమే చేద్దాం, కానీ ఇప్పుడు కాదు. ఐషు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించిన తర్వాత చేద్దాం. అప్పటి వరకు సుకన్య, నాన్నగారు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. నీకు తెలుసు కదా, ఆయన నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తీసుకోరు. నాన్నగారి నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. మీరు కూడా గౌరవించాలి. నానా, నానా, ఏమండి? నానా, అమ్మా, నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా. ఐషు, ఇప్పుడు జరగబోయేది పెళ్లి చూపులే కదమ్మా. ఈలోపు ఏదో ఒకటి చేసి ఆ పెళ్లి ఆగిపోయేలా చేద్దాం. ఊరుకో. సీనియర్, టైం వేస్ట్ చేయకుండా డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. యా, మధుబాబు, మనం కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఏ సాంగ్ ప్లే చేయి. సాంగ్ ప్లే చేయి. ఎర్రబస్సు,
అక్కడ వస్తున్న బీట్ ఏంటి, నువ్వు చేస్తున్న డాన్స్ ఏంటి? ఈ డాన్స్ తోనే ప్రైజ్ మనీ విన్ అయిపోదాం అనుకుంటున్నావా? వాళ్ళిద్దరిని చూడు, అంత పర్ఫెక్ట్ గా డాన్స్ చేస్తున్నారు. ఇలా చేస్తే మనం గెలవడం కష్టం. అలా మాట్లాడకండి మధుబాబు, ఇంకోసారి ట్రై చేద్దాం. వాళ్ళు డాన్స్ చేశారు కదా, వాళ్ళు మనకి పోటీయే కాదు, పక్కాగా మనమే విన్ అయిపోతాం. అప్పుడు ఆ ప్రైజ్ మనీని మీరు శ్రీలక్ష్మికిచ్చి లవ్ ప్రపోజ్ చేయండి. ఓకే త్రిష, నేను వెళ్ళి రెడీ అవుతాను, నువ్వు కూడా రెడీ అవ్వు. ఫస్ట్ మనమే పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే సీనియర్. నేనేంటి నాకే తెలియకుండా ఎర్ర బస్తో కనెక్ట్ అయిపోతున్నాను. ఏమైంది మధుబాబు, అలా ఒగ్గేశారు? చెయ్యవండి, లేపండి. చేసిన ప్రాక్టీస్ చాలే గానీ త్వరగా రెడీ అవ్వు. హలో, కాంపిటీషన్లో కూడా నీ సిచ్యువేషన్ ఇదే శ్రీలక్ష్మి. నీకు తెలిసిన ఈ గుప్పి గంతులతోనే నాతో పోటీపడి గెలవాలనుకుంటున్నావంటే నీ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈవిడి గారికి డాన్స్ మీద కాన్సంట్రేషన్ కంటే మ్యాడీ మీదే ఎక్కువ కాన్సంట్రేషన్ ఉన్నట్టుంది త్రిష. మ్యాడీ మీద ఎవరికెంత కాన్సంట్రేషన్ ఉంటే ఏంటి, మ్యాడీకి ఉండాలి కదా. ఏంటి త్రిష, నాతో ఎక్కడ ఓడిపోతానోనని భయపడుతున్నావా? నా కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయాలనుకుంటున్నావా? భలే జోక్ చేస్తుంది తను. మీ డాన్స్ ప్రాక్టీస్ నేను చూశాను శ్రీలక్ష్మి. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు, మీ స్టెప్స్ లో పర్ఫెక్షన్ లేదు, ఒక రిథం లేదు, ఒక స్వాగ్ లేదు, టోటల్ గా అసలు డాన్సే లేదు. ఇవేవీ లేకుండా గెలిచేస్తానని ఎలా అనుకుంటున్నావు శ్రీలక్ష్మి?